అనంతపురం జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసీపీ గూండాల్లో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాప్తాడు సమీపంలో ఆదివారం జరిగిన సీఎం జగన్ సిద్ధం సభలో వైసీపీ ముఖలు శ్రీకృష్ణపై పాశవిక దాడికి పాల్పడ్డాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం ఎస్పీ అన్బురాజన్ను కలిసి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దాడిలో పాల్గొన్న వారిలో కొందరు పారిపోగా మరికొందరు వైసీపీ నేతల అండతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాడి చేసిన 3 రోజుల తర్వాత మొదటి అరెస్టు నిన్న జరిగింది. ఆ జిల్లాలోని కూడేరు మండలం మరుట్ల 2వ కాలనీకి చెందిన మిద్దె ఎర్రిస్వామిని రాప్తాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రిస్వామిని అతని స్వగ్రామంలోనే అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులు రాప్తాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. అతన్ని తమతో బయటకు తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఎర్రిస్వామిపై 307, 147, 148 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడగట్టవాసి మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరుడు జి అశోక్ కోసం పోలీసులు నిన్న అతని ఇంటికెళ్లారు. అప్పటికే అతడు పరారయ్యాడు. దీంతో ఇంటి వద్ద ఉన్న అతని బైక్ ను ట్రాక్టర్లోకి ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అశోక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇతనిపై సెబ్ పోలీసులు గతంలో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మద్యం సేవించి ఊళ్ళో తిరుగుతూ తన్ను ఎవరూ ఏమీ చేసుకోలేరని బీరాలు పలుకుతున్నాడని స్థానికులు అంటున్నారు. ఈ విషయం పోలీసులకు తెలుసా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకృష్ణపై కర్రతో దాడికి పాల్పడిన బండి రవి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడు. దాడి తర్వాత అతడు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. కాగా శ్రీకృష్ణపై దాడి జరిగి 3 రోజులు గడిచింది. దాడికి పాల్పడ్డ వారు ఎవరో సామాన్యులు కూడా చెప్పగలుగుతున్నారు. వీడియో ఆధారాలు ఉన్నాయి. అయినా వారిని పోలీసులు పట్టుకోవడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. కాగా శ్రీకృష్ణపై దాడి వ్యవహారంలో ఇప్పటి వరకు 3 కేసు నమోదు చేశామని రాప్తాడు సీఐ మునిస్వామి తెలిపారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి నిన్న ఉదయం పరామర్శించారు. ఆరోగ్య వివరాలు, అందుతున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాష్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, నెట్వర్క్ ఇన్ఛార్జి కృష్ణప్రసాద్ శ్రీకృష్ణను పరామర్శించారు.